ఉజ్జాయిని మహంకాళి అమ్మవారైతే చాలా శక్తివంతమైన అమ్మవారు. ఈ టెంపుల్‌కి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం వలన అమ్మవారైతే తప్పకుండా మన కోరికలైతే నెరవేరుస్తారు. ఎందుకంటే ఇక్కడున్న అమ్మవారు ఎంతో శక్తివంతమైన అమ్మవారు. అంతేకాకుండా ఆషాఢ మాసంలో అమ్మవారికైతే బోనాలైతే ప్రత్యేకంగా సమర్పిస్తారు. అదేవిధంగా శ్రీ ఉజ్జయిని మహంకాళి అనే నామకరణం ఎలా వచ్చిందో ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని మొత్తం చూడండి. ప్రెజెంట్ ఈ టెంపుల్ వచ్చేసి 7వ తరం జనరేషన్ ఉన్న వాళ్ళైతే ఈ అమ్మవారికి పూజలైతే చేస్తున్నారు. 7th జనరేషన్ కంటే ముందు ఈ టెంపుల్ని 250 సంవత్సరాల ముందు ప్రతిష్టాపించబడింది. అప్పట్లో సూరటి అప్పయ్య ఈ టెంపుల్కి కర్త కర్మక్రియ. అతను అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వంలో ఆర్మీలో పనిచేసేవాడు. సో ఆ టైంలో సికింద్రాబాద్లో కొన్ని వ్యాధులని రావడం అనేది జరిగింది. అవి ఏంటంటే పేగు, మలేరియా, డెంగ్యూ వైరస్ ఇలా ఎన్నో వ్యాధులతో అక్కడున్న ప్రజలందరికీ రావడం వలన అలా కొన్ని వేల మంది అయితే చనిపోవడంతో అతను భయంతో అక్కడున్న మధ్యప్రదేశ్లో ఉజ్జయిని అమ్మవారిని అయితే దర్శించుకున్నారు. అక్కడ అమ్మవారి యొక్క 6వ శక్తి పీఠం అంటే అమ్మవారి యొక్క కుడి భుజం అక్కడ ఉంటుంది. సూరటి అప్పయ్య అనే అతను మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఇలా మొక్కుకున్నాడు. అమ్మ, ఈ రోగం నుంచి అయితే మమ్మల్ని అందరినీ కాపాడు. మా కోరిక తీరినట్లయితే మా సంస్థానమైన సికింద్రాబాద్లో మిమ్మల్ని స్థాపించుకుంటామని మొక్కడం అయితే జరిగింది. ఆయన యొక్క మొక్కుకు సాక్షాత్ అమ్మవారు కూడా అతనికి దర్శనం ఇవ్వడం అయితే జరిగింది. సో కొన్ని డేస్ తర్వాత అతని గ్రామంలో ఉన్న ప్రజలైతే ఆ రోగం నుంచి విముక్తి అయితే పొందారు. అమ్మవారు తన కోరిక తీర్చడం వలన మొట్టమొదటిసారిగా 1815 సంవత్సరంలో సూరటి అప్పయ్య అనే అతను మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని అమ్మవారి అంటే అమ్మవారి యొక్క 6వ శక్తి పీఠమైన ఆ అమ్మవారి నుండి అతను కుంకుమ భరణిలో అమ్మవారిని తీసుకొని వచ్చారు. అదేవిధంగా అమ్మవారికి ఎలా పూజ చేయాలనేది కూడా అక్కడి నుండి తాళపత్ర గ్రంథాలైతే తీసుకొని వచ్చారు. ఇప్పటికీ ఇక్కడున్న అమ్మవారికైతే తాళపత్ర గ్రంథాలు ఉన్న విధంగానే పూజలు చేస్తారు. 1815 సంవత్సరంలో శ్రీ ఉజ్జయిని మహంకాళి అనేది నామకరణం చేశారు. ఉజ్జయిని మహంకాళి నామకరణం ఎలా చేశారు అంటే మహాకాళేశ్వరి నుండి మహా తీసుకొని గట్కాళి నుండి కాళి తీసుకొని అలా శ్రీ ఉజ్జయిని మహంకాళి అని నామకరణం చేశారు. కానీ అమ్మవారికి ఒక రూపం ఉండాలని అనుకుని సో ఆయనైతే శిల్పి అయితే కాదు, ఆయన ఒక ఆర్మీ సోల్జర్. సో అప్పుడు అమ్మవారిని ఒక మహిమతోటి కళ్ళు మూసుకొని ఏదైతే అమ్మవారి రూపం చూశాడో అదే రూపం చెక్కడం అయితే జరిగింది. స్వయంగా తన చేతులతోటే అమ్మవారి రూపం అయితే నిర్మించాడు. అలా మొట్టమొదటిసారిగా అమ్మవారిని చెక్క రూపంలో స్థాపనమైతే చేశారు. అలా అమ్మవారిని మొట్టమొదటిసారిగా శ్రీ ఉజ్జయిని మహంకాళి అని నామకరణం చేసి స్థాపన అయితే చేశారు. సో దాని తర్వాత ప్రతిరోజు ఆ దేవాలయం శుభ్రంగా ఉండాలన్నా మరియు అమ్మవారికి అభిషేకాలు చేయడానికైనా నీరు అనేది అవసరం. అక్కడున్న ప్రజలందరూ దగ్గరలో ఉన్న బావిని అయితే తవ్వించడం అయితే జరిగింది. బావిని తవ్వించే టైంలో అందులో నుంచి ఒక విగ్రహం అయితే బయటపడింది. ఆ విగ్రహం కనిపించడంతో అక్కడున్న ప్రజలందరూ కలిసి ఆ విగ్రహాన్ని బావి లోపల నుండి బయటికి తీశారు. విగ్రహాన్ని చూస్తే ఒక అమ్మవారి విగ్రహంలా కనిపిస్తుంది. కానీ ఆ అమ్మవారు ఎవరు అనేది అక్కడున్న ప్రజలందరికీ ఎవరికీ అర్థం కావడం లేదు. అక్కడున్న ప్రజలందరూ ఆలోచిస్తున్న టైంలో అదే సమయంలో ఒక చిన్న బాలిక అంటే 6 సంవత్సరాలున్న ఒక చిన్న బాలికకు అమ్మవారైతే పూనడం జరిగింది. సో అప్పుడు అక్కడున్న ప్రజలందరూ కలిసి అమ్మ ఎవరు తల్లి నీవు అని అడగడంతో అప్పుడు ఆ బాలిక నోటి నుండి నేను మాణిక్యాల దేవిని, నన్ను మా అక్క కుడి భుజం పక్కన నన్ను స్థాపన చేయండి, మేమిద్దరం కలిసి మీ ప్రజలందరినీ ఎప్పుడూ చల్లగా చూస్తామని చెప్పడం జరిగింది. సో అక్కడున్న ప్రజలందరూ కలిసి అమ్మవారిని తీసుకొని వచ్చి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి పక్కన కుడి భుజం పక్కన శ్రీ మాణిక్యాల అమ్మవారిని అయితే స్థాపన చేశారు. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా గర్భగుడిలో ఒక దేవతను మాత్రమే దర్శించుకుంటాము. కానీ ఇక్కడ ఉన్న ఉజ్జాయి మహంకాళిలో మాత్రం మాణిక్యాల దేవతను మరియు ఉజ్జాయి మహంకాళి దేవతను ఇద్దరి దేవతలను ఒకేసారి దర్శించుకోవచ్చు. తర్వాత 1864 సంవత్సరంలో సూరటి వంశానికి చెందిన వారిలో ఒకరు కట్టెతో చేసిన విగ్రహాలు ఎక్కువ రోజులు ఉండవని వాళ్ళ పూర్వీకులు చెప్పడంతో అంటే అమ్మవారికి అభిషేకాలు చేయడంతో
ఆ విగ్రహాలు ఉండవని గ్రహించి సూరటి వంశంలోని ఒకరు అమ్మవారి యొక్క విగ్రహాన్ని రాతి విగ్రహంగా 1864 సంవత్సరంలో ప్రతిష్టాపించారు. ఈ దేవాలయానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా సూరటి వంశంలో ఉన్నవారే చూసుకుంటారు. అదే విధంగా అమ్మవారికి పూజలు తాళప్రత గ్రంథాలు ఏ విధంగా పూజలు చేయాలో అదే విధంగా ప్రజెంట్ 7వ జనరేషన్ వారు అమ్మవారికి అయితే పూజలు అయితే చేస్తున్నారు. ఉజ్జయిని మహంకాళిలోని అమ్మవారికి ఆషాఢ మాసంలో మాత్రం ప్రత్యేక పూజలు మరియు బోనాలైతే ఘనంగా చేస్తారు. ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారికి తమ కోరికను చెప్పుకొని అలా కోరిక తీరిన తర్వాత ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించుతారు. అలా అమ్మవారికి బోనాలు సమర్పించడం వలన అమ్మవారు ఎంతో సంతోషిస్తారని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తుల యొక్క నమ్మకం. ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వస్తారంట. సో ఆ టైంలో ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఆదివారం రోజున అమ్మవారిని ఘట స్వరూపంలో అమ్మవారిని ఎదుర్కొని వస్తారు. అలా 15 రోజుల పాటు అమ్మవారు సంచరిస్తారంట. తర్వాత ఆషాఢ మాసంలోని 3వ ఆదివారం రోజున అమ్మవారికి ఉదయం 4 గంటల నుంచే పూజలు, అభిషేకాలు, చండీ హోమాలు చేయడం ప్రారంభిస్తారు. ఇక్కడ అమ్మవారికి జాతర కూడా చేస్తారు. జాతర విశిష్టత ఏమిటంటే ఆ రోజున అమ్మవారికి ఎంతో ఘనంగా బోనాలు సమర్పిస్తారు. అమ్మవారికి బోనాలు ఏ విధంగా అంటే కుండ లేదా వెండి పాత్ర మనకి ఏది అనుకూలంగా ఉంటే అది తీసుకొని 3 బోనాలను తీసుకొని వాటికి పసుపు కుంకుమతో అలంకరించుకొని తరువాత బొట్లు పెట్టుకోవాలి. అందులో మొదటి బోనంలో అమ్మవారికి పాయసం అయితే తీసుకోవాలి. రెండవ బోనంలో నీరును, అదేవిధంగా 3వ బోనంలో కండువా దీపం పెట్టి వేపాకుతో అలంకరించి ఈ విధంగా అమ్మవారికి బోనాలైతే సమర్పిస్తారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకోవడానికి కొన్ని వేలాది మంది భక్తులైతే ఈ దేవాలయానికి వెళ్తూనే ఉంటారు. కోరికలు తీరిన వారు తప్పనిసరిగా అమ్మవారికి బోనాలైతే సమర్పిస్తారు ఆషాఢ మాసంలో. సో ప్రతి ఒక్కరు ఈ దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ.